హాయ్. ఇప్పుడు కార్తీక దీపం ముచ్చటకొస్తే నిన్న దశరథు కళ్ళు దర్శనుల్లా అమ్మయ్య. నాకైతే సంతోషం అనిపించిందిలా. పాపం ఏం తెలియదు ఆయనకు, లేనిపోని పంచాయతీ అయితే మోపైంది ఆయన మీద. పానంకి వచ్చింది ఉత్తగా ఆడ నిల్సోని ముందడికి వచ్చిన పాపానికి పోయి ఆ జోష్నను కాపాడదా అని ఈయన అనుకుంటే ఈయన పానం మీదకి వచ్చే మొత్తం. నాకైతే ఇక మంచిగా అనిపించింది. కళ్ళు తెరిచిండు, కొంచెం అటు ఇటు చూసిండు. డాక్టర్ కూడా అన్నాడు, ఈ శివనారాయణ, సుమిత్ర, వాళ్ళ భార్య, వాళ్ళ నాన్న వాళ్ళందరిని పిలిపించి, మీ కొడుకు మంచిగా కళ్ళు తెరిచిండ్రు, ఇక మీరు భయపడాల్సింది ఏం లేదు, ఇప్పుడు ఏం టెన్షన్ లేదు, కోలుకుంటాడు, మెల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోయి మళ్ళీ మాట్లాడు, పెద్ద డిస్టర్బ్ అయితే ఏకుల్లి అని డాక్టర్ చెప్తాడు. ఈ మన సుమిత్ర పోతుంది, వీళ్ళందరూ పోతారు, మాట్లాడతారు, అంత మంచిగానే ఉంది. ఇక్కడ మన ఈమె లేదా గ్రాని, అదే పారిజాతము ఈ జోష్నను కొంచెం అనుమానిస్తుందిలా. డౌట్ వస్తుంది, ఆమెకు డౌట్ కొడుతుంది. ఏమంటే ఈ జోష్న ఇలా నాన్న కోలుకున్నాడు కానీ ఇది అంత సంతోషంగా అనిపించలేదు, కొంచెం ఏదో తేడా కొడుతుంది, ఇది ఏదైనా వేసిందా, ఏమన్నా చేస్తే ఎప్పు అన్నట్టుగా మాట్లాడుతుంది జోష్నని. జోష్నుండి, ఏం మాట్లాడుతున్నావు గ్రాని, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు, అమ్మో నువ్వు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడు అని జోష్న పారిజాతం అంటది. అన్నాక పారిజాతం, ఎవరు ఉత్తేంది, నువ్వేమైనా చేసినావా, ఎందుకు భయపడుతున్నావు, నువ్వు భయపడుతున్నావు అంటే ఏదో చేసినావు, చెప్పు జోష్న, ఏమైనా చేస్తే చెప్పు అని పారిజాతం మంచిగానే జోష్నని అరుచుకుంటుంది. కానీ జోష్న నుండి చెప్తుందా, అంత ఈజీగా చెప్తుందా, చెప్పది. అట్టిగా గ్రాని నేనేం చేసినా, ఏం చేయలే, ఇక ఏం చేస్తే ఏమున్నది, ఈ డాడీకి ప్రాణం మీదకి వచ్చింది, దీప ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది, మన లాయర్ అవే చూస్తారు, నేను లాయర్తో మాట్లాడినా, ఇక ఎట్లా వేసి దీప జైలుకోడు ఖాయం, ఇక బావ నన్ను పెళ్లి చేసుకుంటాడు, అంత మంచిగానే ఉంటుంది, దీప అయితే ఖచ్చితంగా జైలుకోతుంది అని ఇట్లా ఒకటోటి ముచ్చట పెడతా ఉంటుంది పారిజాతంతో. అప్పుడే ఇంకొకటి సీను, ఇక ఈ మన కాశీ ఉంటాడు కదా, కాశీ స్వప్న, ఈ స్వప్న అయితే ఇక దాసుకు చెప్తుంది, అంటే వాళ్ళ మామకి చెప్తుంది. ఇక దీప ఎంతవరకు నిజమో కానీ దీప చేతులకు వెళ్ళే గన్ను కాలింది, దాని వల్లనే ఆ బుల్లెట్ వెళ్ళి దశరథకి తగిలింది, దశరథు గారు హాస్పిటల్ ఉన్నారని చెప్తారు. ఈ దాస్ వచ్చి, ఈ దీప్ ఎవరమ్మా అవునా, ఈ దీప్ ఎవరు అని అడుగుతారు. ఈ దశరథ్ అంటే ఎవరు అంటారు. తర్వాత దశరథ్ అంటే జోష్న వాళ్ళ నాన్న అని స్వప్న చెప్పగానే ఈ కథం ఈ దాసికి మొత్తం రెన్ అని తిరుగుతుంది, గుర్ర మొత్తం తిరిగి ఆ పాత జ్ఞాపకం వస్తుంది. ఏంటి ఒక్కడేస్తే చూడండి జోష్న తల మీదకి వెళ్ళేసింది, అన్నీ గుర్తొస్తాయి. గుర్తొచ్చిన తర్వాత లేదు దీప తన తండ్రిని ఎందుకు కలుస్తుంది, అట్లా అవుతుంది, దీప ఇట్లా చేయది, అట్లా ఖచ్చితంగా వేసిందంటే అదే ఎత్తది, అదే అంటే జోష్న ఎత్తది అని చెప్తాడు. ఇక వీళ్ళుండి, అయ్యో మా నాన్నకేమో అవుతుంది, అంత మెంటల్ అవుతుండు, అయ్యో స్వప్న చెప్పినా కదా నేను ఇట్లా ఆగమాగం చేయొద్దు మా నాన్నని కాశీ అంటాడు. తర్వాత కూర్చో ఉండు నువ్వు ఇన్నే ఉండు అని చెప్పేసి ఆయన ఆ రూమ్లో పెడతారు, వీళ్ళు బయటకు పోతారు. అయ్యో ఇట్లా చెప్తే దాసు మామ గింత అదవుతాడని అనుకోలేను, సారీ అని స్వప్న కాశీతోనే అంటది. ఇక ఈడికి ఇట్లా అయిపోతుంది. అయిపోయాక ఈ కాశీ స్వప్న అనుకుంటారు, నాన్న ఎందుకు ఇట్లా అంటుండు, ఎందుకు ఆవేశపడుతుండు, అసలు ఏం జరిగింది అని కొంచెం డౌట్ పడతారు వాళ్ళు, కొంచెం ఏదైనా ఉందేమో అని ఆలోచిస్తారు. అంతే, ఇలా అంతకుమించి ఏం లేదు, ఎక్కువ ఆలోచించింది లేదు. ఈ జోక్ ఏంటంటే ఇలా ఈ దాసు సడన్గా మర్చిపోడు, సడన్గా గుర్తొచ్చుడు, ఇది వెరైటీగా ఉంది. వెరైటీ కాదు, ఇప్పుడు వచ్చిన సీరియల్ ఉన్నాయి కదా, ఏదో తలకాయ మీద దెబ్బ తలుగుడు, లేకపోతే కింద పడుడు, మొత్తం ఇది ఏంటిది మన బుర్ర అంతా చెడిపోయి మొత్తం మర్చిపోవుడు, గిట్లున్నాయి సీరియల్ అలాగా. ఇంకోటి కూడా ఉంది, అదేంటిది అమ్మమ్మ, బ్రహ్మముడులనే కదా రాజా చెప్తుంది, మా అమ్మమ్మ కూడా చెప్తుంది. రాజుల్లా బ్రహ్మముడి సీరియల్లో కూడా రాజుకి దిమాగ్ పనిచేది, గతం అంతా మర్చిపోతాడట. సేమ్ గిన్నెలో కూడా గీ దాసు గతం మర్చిపోతాడు, సడన్గా గుర్తొస్తుంది, సడన్గా మర్చిపోతాడు. ఇట్లున్నాయి మన టీవీ సీరియల్. సరే ఈ పంచాయతీ పక్కన పెడితే మొత్తానికైతే ఏం లేదు. ఇంకొక గమ్మత్తుంది ఇలా, గీ మన ఎవరు ఈయన శ్రీధర్ కార్తికోళ్ళ నాన్న లేడా, కార్తికోళ్ళ నాన్న వాళ్ళ రెండో భార్య దగ్గరికి పోతాడు. పోయి ఆమె పేరు గుర్తొస్తలే, పేరేంటిది గుర్తుందా, నీకు కూడా గుర్తు, సడన్గా అడిగితే గట్లనే ఉంటుంది, గుర్తొస్తలే ఏమనుకోకులి, మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడు చెప్తా. అయితే ఆ రెండో భార్య ఉంది కదా, ఆమె మీకు గుర్తొస్తే కామెంట్ బాక్స్లో కొంచెం కామెంట్ చేయండి, మతి మరపు వచ్చింది. సరే అయితే
అలా రెండో భార్య దగ్గరికి పోయి ఏ జోకులు అసలు ఆయన కామెడీ వీళ్ళు ఎవ్వరు కామెడీ చేసేటోళ్ళు లేరనుకుంటే ఈయన ఒకడు ఉన్నాడు మన పానానికి, ఆయన మస్తు జోకులు ఎత్తుండులా. పోయి అంతే, నీకు ఒక విషయం చెప్పన్నా అనుకుంటా లేటెస్ట్ సమాచారం అని మన దశరథ మామయ్య లేచిండు, మంచిగా కోలుకున్నాడు. ఇక అంతే, దీపకు శిక్ష పడుతుంది. ఇక దీప ఉండి అయ్యో అని బాధపడుతుంది. నేను కార్తీక్ నీడలో బతుకుతున్నా, నాకు 6 ఏళ్ల పిల్లున్నది, జడ్జి గారు నన్ను ఎట్లా చేసి విడుదల చేయాలి అని ఇట్లా కోరుకుంటుంది. ఆ జడ్జి ఏమో లేదమ్మా ఉప్పు పప్పు అనుకుంటే ఇంకా ఏమేమో చెప్తాడు. ఉప్పులు ఎక్కువ, కూరలు ఉప్పు ఎక్కువ వేసినా కానీ తప్పేనమ్మా ఇంకేమేమి అంటాడు. ఉప్పు పప్పు అనుకుంటా. అసలు కామెడీ అంటే కామెడీ చేస్తాడు ఆయన. ఈయన కామెడీ ఇట్లా ఉన్నది. ఈ జోష్న పారిజాతంతో కలిసి ఆ ఉన్న విషయం సరిగా చెప్తలేదు, సక చెప్పది, నాటకాలు ఆడుతుంది. ఇద్దరే కానీ గ్రానికి ఏం చెప్తలేదు. ఈ గ్రాని కూడా కొంచెం డౌట్ పడుతుంది, ఏదో ఎత్తుంది సరే చెయ్యి, ఏది చెప్తేంది, మళ్ళీ కార్తీక్ని పెళ్లి చేసుకోవాలి, మంచిగా ఉండాలి, ఈ ఆస్తి అంతటికి నువ్వే వారసురాలు కావాలని అనుకుంటుంది. మొత్తానికైతే ఇలా ఇదే స్టోరీ ఉంది. ఇక లాయర్లు ఏం చెప్తారో మరి, ఆ దీపాన్ని విడిపిస్తారా విడిపియ్యారా తెలియదు. ఇంకొకటి, ఈ లాయర్ కూడా పాపం మంచోడట. దీపకు మాట్లాడిన లాయర్ ఉన్నాడు కదా, కార్తీక్ బాబు మాట్లాడింది కదా, ఆ లాయరు న్యాయం ప్రకారం ఉంటాడట. పైసలు తీసుకోకుండా పర్వాలేదు కానీ న్యాయం జరగాలని పోరాడతాడట. మంచి లాయర్ అయినట అన్నారు. టీవీలో అనగా విన్నా, నేను చూడలేను, బయట అసలు చూడలే కానీ టీవీలో అనగిన్నా. మొత్తానికైతే ఈ లాయర్ ద్వారా మరి ఎప్పుడు వస్తుందో ఏమో. కొంచెం అక్కడక్కడ బోర్ కొడుతుంది సీరియల్ చూస్తూ ఉంటే, అదే స్లోగా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇట్లా ఈ రామరాజ్ సీరియల్ ఉంది, టక్క 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 అయిపోతుంది ఎపిసోడ్లు, మంచిగా ఇట్లా చూస్తుంటే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఇది కొంచెం స్లోగా ఎత్తురు. కార్తీక దీపం 1లా మంచిగా అనిపించింది, మోనిత సౌందర్య. ఇక గిదుల్లా ఈ దీపదైతే కొంచెం స్లోగానే ఉన్నది, అంత ఇంట్రెస్ట్గా అయితే నాకు అనిపించలేదు. కానీ ఇక కొత్తగా ఏం లేదు. ఇక మరి ఈ లాయర్లు ఏం చేస్తారో చూడాలి. తర్వాత దీపాన్ని ఇడిపించుకొస్తారో. ఆడ పిల్ల అయితే బాగా పరిశానలోనే ఉన్నది, శౌర్య. పాపం దాన్ని చూస్తుంటే నాకు కూడా గోస అనిపిస్తుందిలా. పాపం అమ్మ ఎప్పుడు వస్తుంది అని ఎవరికైనా బాధ ఉండదా? అయ్యో గంట సేపు అమ్మ కనిపించకపోతేనే మనం ఎంత అల్లాడిపోతాం. అస్తుంటిది పోయిందంటే అటే పోయింది, మరి ఏమైందని కొంచెం రంజి పడుతుంది శౌర్య. సరేగా ఉంటా మరి.